పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో బాధపడుతుంది అనుకుంటున్నాం కానీ అంతకంటే దిగజారిపోయింది. చివరికి అక్కడ జనాభాని నిరోధించడానికి ఉపయోగించేటటువంటి కండోమ్స్ పై 18% పన్నులు విధిస్తున్నటువంటి IMF కి కనీసం దీని మీదైనా మాకు రాయితీలు ఇవ్వండి అని అడుక్కోవలసినటువంటి పరిస్థితి. వీటితో పాటు శానిటరీ ప్యాడ్స్ అలాగే డైపర్స్ వీటిపైన కూడా పన్నుల్లో రాయితీలు ఇవ్వండి అంటే ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా IMF అయితే చెప్పేసింది. ఆదాయం పెరగని చోట ఇలాంటి రాయితీలు ఇచ్చే ప్రసక్తి ఉండదు. మీరు ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నారు. పైగా ఇప్పుడు మేము మీకు $7 బిలియన్ అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే దానికి $3 బిలియన్ల కంటే ఎక్కువనే అప్పు మంజూరైతే అయిపోయింది. మరో $1.2 బిలియన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది IMF. అయితే చాలా కండిషన్లు పెట్టింది. అనేక సంస్కరణలు చేయాలి. పాకిస్తాన్కి చెందిన ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ను కూడా అమ్మేయాలని చెప్పింది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఎయిర్లైన్స్ ను కూడా అమ్మేయడానికి సిద్ధమైపోయింది. పాకిస్తాన్ ఆల్రెడీ బిడ్ ఏర్పాటు చేసేసింది. దానికి కూడా ఇప్పుడు ఆసిమ్ మునీరే దాన్ని దక్కించుకోవడానికి ఆ ఆసిమ్ మునీర్ చేతిలో ఉన్నటువంటి ఇంకొక కంపెనీ చేత దానికి బిడ్ కూడా వేయించేశాడు. అంటే ఇది కూడా ఆసిమ్ మునీర్ చేతికే వెళ్ళిపోతుంది. అయితే ఇవన్నీ కూడా IMF గమనిస్తూనే ఉంది. ఆదాయం పెరగడం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, మళ్ళీ మీకు రాయితీలు కావాలంటున్నారు. ఎలా ఇస్తాం రాయితీలు? IMF ఆ నిధులు చెప్పింది, పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. అంటే వృద్ధి రేటు 2.55 ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం అక్కడ సంవత్సరానికి 60 లక్షల మంది పెరుగుతూ ఉన్నారు. అంటే జననాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ మరణాలు అన్ని లేవు. దీనివల్ల దేశంలో విపరీతమైనటువంటి జనాభా ప్లేస్ తక్కువైపోతుంది. సో ఇంత జనాభా పెరిగిపోతున్నారు, అభివృద్ధి రేట్ లేదు. ఇలా అనేక రకాలుగా పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరొక వైపు ఏమొచ్చేసి రాజకీయ సంక్షోభంలో కూడా కొట్టుమిట్టాడుతుంది. మరొక వైపు అన్ని దేశాల నుంచి కూడా నిధులు ఆగిపోయాయి. ఎక్కడ చూసినా సరే IMF ఇచ్చినటువంటి నిధులతోటే జీవితం కొనసాగిస్తుంది, లాగేస్తుంది తప్ప సొంతంగా ఎటువంటి పరిశ్రమల ద్వారా రూపాయి సంపాదించుకోలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కానీ ఆ దేశాన్ని లేపేస్తాం, ఈ దేశాన్ని లేపేస్తాం అని ప్రగల్భాలు పలకడం, భారతదేశం మీద మాత్రం ఉగ్రవాదులను ఉసుకొల్పడానికి ఎప్పటికప్పుడు మాత్రం ఆ పాకిస్తాన్ ప్రజలు కట్టినటువంటి ఆ సొమ్ముని మాత్రం ఉగ్రవాదులకు మాత్రం ఉపయోగిస్తుంది.